పంచాననముకోద్భూతాన్ పంచాక్షరోపమాన్ పంచసూత్రకుతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. ఈ ఆలయము సంగారెడ్డి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కలపూరు గ్రామం అనే గ్రామంలో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి త్రికుటాలయము, అలాగే దక్షిణామూర్తి, కాశీ విశ్వనాథుడు ఆలయాల పేరని భక్తులు పిలుస్తుంటారు. ఈ ఆలయము 1100వ శతాబ్దం కింద వెలిసినటువంటి శివాలయము. ఈ ఆలయము మంజీర నది ఒడ్డున 1 కిలోమీటర్ దూరంలో వెలిసినటువంటి శివాలయము. ఆలయానికి దక్షిణానికి దక్షిణామూర్తి శివలింగము, అతిపెద్ద శివలింగం కలిగి దక్షిణామూర్తి శివలింగం వెలిశారు. అలాగే తూర్పు దిక్కున తూర్పుకు ముఖముండి అలాగే అనంత పద్మనాభ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఇక్కడ వెలిసినారు. అలాగే దక్షిణ మహావేణుగోపాల స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత విఘ్నేశ్వరు, సరస్వతీదేవి, కూర్ముడు కూడా ఇలా ఉన్నారు. ఈ ఆలయము 1100వ శతాబ్దంలోని కాకతీయ మహారాజులు స్థాపించారని ఆ పురాణ శాఖ వాళ్ళు చెప్తుండేవారు. అలాగే ఈ ఆలయానికి ప్రతి శిల్పకళ కూడా మన 1000 స్తంభాల గుడితోని సంపూర్ణంగా పోలికతో ఉందని ఆ భక్తులు అనేక విధంగా చెప్పుతుంటారు. ఈ ఆలయానికి ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, అమావాస్య, అలాగే మాస శివరాత్రి అంటే శివరాత్రి రోజున పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని అభిషేకాలు చేసి ఆ రోజున మహాన్యాస పూర్వ రుద్రాభిషేకంతో ఇక్కడ సంపూర్ణంగా అభిషేకం చేసుకొని ప్రసిద్ధి చెంది. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామికి పూజ చేసినందువలన సంతానము, కళ్యాణము, అలాగే ఆయురారోగ్యాలు, నరదృష్టి పోతా అని భక్తుల నమ్మకం. అలాగే ఈ ఆలయానికి ముందుగా ఎంట్రెన్స్లో ముందుగా వస్తుండగా నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు.
ఆ తర్వాత నాగదేవతలు, నవగ్రహాలు, మహాగణపతి, సరస్వతీదేవి, దక్షిణామూర్తి శివలింగము, అనంతపద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి కూడా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి ప్రసిద్ధి చెందిందో ఎలాంటి దోషాలైనా తొలగిపోతావని భక్తుల నమ్మకము. ఈ ఆలయం కూడా చాలా పుణ్యమైన ఆలయం అని చెప్తున్నాము.